ఒక నిమిషం. మీ శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 6 ఓపెన్ చేస్తే డిస్ప్లే బ్లాంక్ అవుతుందా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే మీరు అనవసరంగా 20,000 రూపాయల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈరోజు మన దగ్గరకొచ్చిన శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 6లో మెయిన్ డిస్ప్లే ఓపెన్ చేసిన వెంటనే బ్లాంక్ అవుతుంది. చాలామంది ఇలాంటి సమస్య వస్తే డిస్ప్లే పూర్తిగా పాడైందని భావించి నేరుగా డిస్ప్లే రీప్లేస్మెంట్కి వెళ్తారు. అదే డివైస్ను కొన్ని సర్వీస్ సెంటర్లో చూపిస్తే పూర్తి డిస్ప్లే మార్చాలని చెప్పి సుమారు 20,000 రూపాయల వరకు ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మనం డివైస్ను పూర్తిగా డయాగ్నోస్ చేసిన తర్వాత అసలు సమస్య డిస్ప్లేలో కాదని మిడిల్ ఫ్లెక్స్ స్ట్రిప్లో ఉందని గుర్తించాం. డిస్ప్లేను అత్యంత జాగ్రత్తగా సెపరేట్ చేసి డ్యామేజ్ అయిన మిడిల్ స్ట్రిప్ను మాత్రమే రీప్లేస్ చేశాం. ఇప్పుడు మీరు చూడొచ్చు, డివైస్ పూర్తిగా వర్కింగ్ కండిషన్లో రెడీ అయింది. సరైన డయాగ్నోసిస్ ఉంటే ప్రతిసారి మొత్తం డిస్ప్లే మార్చాల్సిన అవసరం ఉండదు. శాంసంగ్ జెడ్ ఫ్లిప్, జెడ్ ఫోల్డ్ లేదా ఇతర ఫోల్డబుల్ ఫోన్లలో డిస్ప్లే, ఫ్లెక్స్ కేబుల్, హింజ్ లేదా హార్డ్వేర్ సమస్యలున్నా నేరుగా ప్రసాద్ సెల్ కేర్ని సంప్రదించండి. ప్రసాద్ సెల్ కేర్, విశాఖపట్నం.